ఈ వ్యక్తి చెవులు మూయబడిన స్థితిలో ఉన్నాయి, నాలుక మాట్లాడలేని పలకలేని స్థితిలో ఉన్నాడు. బట్ వెన్ జీసస్ ఓపెన్డ్, దేవుడు తెరవబడు అన్నప్పుడు ఎఫ్ఫతా అని ఒక్క మాట అన్నారు యేసయ్య, అంతే. హిజ్ ఇయర్స్ వర్ ఓపెన్ అండ్ హీ స్టార్టెడ్ స్పీకింగ్. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ. హిజ్ ఐస్ వర్ క్లోజ్డ్ బట్ హిజ్ మౌత్ వాజ్ ఓపెన్. ఇక్కడ ఒకటి గమనించాల, కన్నులైతే లేవు కానీ నోరైతే ఉంది. నోరు వాడాడండి దేవుడికి దగ్గర అవడానికి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దిస్ ఇస్ అ రెవల్యూషన్.